తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 27 నక్షత్రాల్లో ఒకటి ఆశ్లేష నక్షత్రం. సో వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి గుణగణాలు ఎలా ఉంటాయి, వీరికి ప్రజెంట్గా ఎలా ఉంది, అండ్ వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతాయి రెగ్యులర్గా, ఇన్ జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇన్వాల్వ్ చేసుకుంటే రెగ్యులర్గా ఎంతటి మంచి ఫలితం ఇస్తుంది, ఈరోజు తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఆశ్లేషాంచం కర్కాటకం, కర్కాటక రాశి వారిది ఆశ్లేష నక్షత్రం. అంటే ఆ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం కూడా ఉన్నది. మొత్తం 3 నక్షత్రాలకు వస్తాయి కాబట్టి కర్కాటకానికి అందులో ఆశ్లేష కూడా ఉన్నది. అయితే అన్ని పాదాలు అవునమ్మా, ఆశ్లేషాంచం కర్కాటకం. అన్నిట్లో అన్నీ ఉండవు, కొన్నిట్లకి మాత్రమే రాశులలో వెనక ముందు త్రిపాదం ద్విపాదం వస్తుంటాయి. కానీ చతుష్పాద నక్షత్రంగా ఉండేటువంటివి కాస్త రేరుగా ఉంటుంటాయి కాబట్టి ఆ రేరు అనేటువంటిది ఆశ్లేషాంచం కర్కాటకం. ఓకే, ఆశ్లేషతో పూర్తవుతుంది మరి కర్కాటక రాశి. కాబట్టి 4 పాదాలు అందులోనే ఉంటాయి. కాబట్టి మనం 2 పాదాలు ఈ రాశిలోకి వచ్చింది, 2 పాదాలు ఈ రాశిలోకి వచ్చింది కాబట్టి ఆ నక్షత్రం మధ్య ఈ నక్షత్రానికి ఈ అక్షరం వస్తున్నటువంటి విషయం గురించి అంత పెద్దగా లోతుగా మనం లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి గురుగారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే డా అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం మీద జన్మించిన వారికి ఏం చేస్తుంటారంటే డా అనేటువంటి అక్షరం మీద ఓన్లీ డా ఒకటేనా, అంటే మొత్తం డా డి అని చెప్పి మొత్తం దీనిలోనే వస్తాయి. మొత్తం 4 అక్షరాలు ఇవే ఉంటాయి. డా అనే దాని మీదే వస్తాయి. అదే డా అయితే ఏముంది, డి అయితే ఏముంది, డు అయితే ఏముంది, డే అయితే ఏముంది. అంటే 2 పాదాలు ఇందులో 2 పాదాలు వేరే రాశిలో వచ్చినప్పుడు మనం దాన్ని అసలు పరిశీలనగా చూడాలి. ఆశ్లేషాంచం కర్కాటకంలోనే 4 వచ్చినాయి కాబట్టి 2, దానికి 4 అక్షరాలు ఒకటే అక్షరం. భరణికి కూడా అంతేమ్మా. చూ చే చో లా అన్నప్పుడు లాస్ట్ దానికి పేరు మారింది. అశ్వినికి లీ లు లే లో అన్నప్పుడు ఒకటే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏ అక్షరాలు 4 అయితే వస్తే అది ఒకటే గుణింతం తీసుకోవాలి. అయినప్పుడు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు నిజంగా చెప్పాలంటే చిన్న విషయానికి కూడా పెద్దగా కృంగిపోతూ ఉంటారు. ఇది వాళ్ళ లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఆ లగ్నాన్ని అనుసరించి అంత మొండి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఆ సాధించడం కోసం దేన్నైనా వదిలేస్తారు. ఒకటి మనకు అవసరం లేదనుకుంటే దేన్నైనా వదిలేసి దీని వైపు పట్టుకుంటారు. వద్దు అనుకున్నా అంతే ఉంటారు. కావాలి అనుకున్నా ఆ మంకు పట్టుదల అంటారు చూసారా, దానికి వాళ్ళు పెట్టింది పేరు. అలాగే మీరు ఏదైనా చెప్పండి, అన్నీ నాకు తెలుసు, ప్రగల్భాల రాయిలు అనుకునే అంటారు కొంతమంది. అందులో వాళ్ళని ఉంటుంటారు, నాకు తెలియదు ఏం లేదు, అన్ని తెలిసిందా, ఇదా ఓకే నాకు తెలుసు, చెయ్యంటే వాళ్ళు చేయకూడదు. తప్పించుకోవటంలో కూడా మంచి నేర్పరిగారు వాళ్ళు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేసి మాటలతోటి పెట్టుబడి పెట్టి వ్యవహారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందువలనంటే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీళ్ళు బుధ మహర్దశలో జన్మిస్తారమ్మా. బుద్ధుడు అనేటువంటి బుద్ధికారకుడు. ఈ బుద్ధి అనేటువంటిది వాళ్ళకి స్వతహా జన్మతహాగానే ఆపాదించేస్తుంది. బుద్ధి కుశలత అంటారు చూసారా, ఎటు నుంచి ఎటు ఎలా మాట్లాడగలగాలి, పని అవ్వాలంటే ఏ రకంగా మాట్లాడితే పని అవుతుంది అనేటువంటి స్థితి వాళ్ళకి జన్మతహాగానే వచ్చేస్తుంది. అంటే అయితే 2 వీళ్ళు పుట్టేటువంటిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ మహర్దశ. ఆశ్లేషాంచం కర్కాటకం, కర్కాటకానికి అధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి బుధుడు. ఆ ఇద్దరూ కూడా తండ్రి కొడుకులే. మళ్ళీ శత్రుత్వం ఉంది, ఒకరి వైపు నుంచి ఒకరికి మిత్రుత్వం ఉంది. వాళ్ళు చేసేటువంటి పనుల వలన వాళ్ళకి ఎంత లాభమో వాళ్ళకి ఎంత నష్టం. ఎదుటి మనిషికి ఎట్టాగో లాభ నష్టాలు తప్పవు, కానీ వీళ్ళు ఏమనుకుంటే నాకు మంచి జరిగింది కదా అనుకుంటారు. ప్రతి మంచిలోనూ సేమ్ యాస్టిస్గా 50 మంచిలో 50 చెడు ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక్కదాన్నే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప మైనస్ అమ్మా. ఏదో ఒక విషయాన్ని మాత్రం గుడ్డిగా పట్టుకుని వెళ్తారు. నేను ఏది పెట్టుకున్నా నాకు పనికిరాదు అనుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఏది పెట్టుకున్నా నాకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతారు. ద్విగుణీకృతంగా ఉంది అనేటువంటి సమభావన వాళ్ళు చూడలేరు. ఒక్క విధానంలో మాత్రమే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఆ బుధుడు అనేటువంటిది ప్రత్యేకమైన గ్రహం, ప్రత్యేకమైన విధానంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో
చరాస్థిర ద్విస్వభావం అన్నప్పుడు ఆ 2 రకాల స్వభావంలో వాళ్ళు వెళ్ళలేరు. అయితే చరంగా వెళ్ళిపోతారు, లేదంటే స్థిరంగా వెళ్తారు. కానీ ద్విస్వభావంగా మాత్రం వాళ్ళు నిర్ణయాత్మకంగా ఏది వ్యవహారం చేయరు. అయితే అటు లేదంటే ఇటు సగం సగం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ధోరణిలో వెళ్ళరు. అందుకనే ఆశ్లేష నక్షత్రంలో చూడండి, ఉంటే పీక్ స్టేజ్ లో ఉంటారు, లేదంటే కింద నార్మల్ గా ఉంటారు. ఒకవేళ అందులో కూడా మధ్యస్థంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారంటే వాళ్ళ రాశి వాళ్ళ లగ్నం కావాలి. అంటే ఆ బలం ఎక్కువైనప్పుడు ఏదైతే ఈ రెండిట్లో బలం ఎక్కువ అవుతుందో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసరమైన వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టి, అవసరమైన వాటి మీద దృష్టి తక్కువ పెట్టి, ఓకే ఇది చాలా అద్భుతంగా ఉంది చేసింది అంటారు, చివరి అప్పుడు సగం అయిపోతుంది. అది ఆపించి ఇంకోటి మొదలు పెడతారు, 2 నాశనం. కాబట్టి ఎందులోనూ కూడా వాళ్ళ సక్సెస్ అనేటువంటి చూడలేక అలా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరు ఈశ్వరుని ధ్యానం చేయాలమ్మా. సర్వకాల సర్వావస్థలు యందు ఈశ్వరుని ధ్యానం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఆశ్లేష బలి పూజలు ఎక్కువ చేస్తుంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేష బలి చేయించుకోవాలి అని చెప్పి వరకు వెళ్తూ ఉంటారు కదా. ప్రమాణమే లేదు అసలు. కుక్కీ గురించి అసలు ప్రమాణమే లేదు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలి పూజ చేయించుకోవడానికి ప్రమాణమే లేదు. అయ్యో రామా, ఆల్రెడీ నేను కొన్ని ఇలా చెప్తున్నాను చెప్పి నా మీద మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడుస్తున్నారో, ఎన్ని ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారో నాకు తెలుసు. జ్యేష్ఠ నక్షత్రం అంటే కుజదోషం అని, ఆశ్లేష నక్షత్రం అంటే ఆశ్లేష బలి పూజ చేసుకోవాలని అట్లా బ్లైండ్ గా తెలియని వాళ్ళకి కూడా పడిపోయింది గురు. ఇవి కొన్ని వద్దు అని చెబుతుంటే కొంతమంది నుంచి మీరు ఛానల్స్ లో వస్తే మర్యాదగా ఉండదు, ఇటువంటి చెప్తే పద్ధతిగా ఉండదు, మీ సంగతి తెలుస్తా అని చెప్పి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో నాకు తెలుసు, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆశ్లేష బలిపూజ అనేటువంటి పచ్చి అబద్ధమైన మాట, సంబంధం లేదు, ఏ శాస్త్ర ప్రమాణంలో లేదు. అవునా గురుగారు? ఓకే, మరి ఏం చేయాలంటారు? నిత్యం చేసుకుని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకోండి, అంతే. పెద్ద పెద్ద ముగ్గులు వేసి సర్పానివి అవన్నీ చేస్తారు, అదేదో అవసరం లేదంటారు. ఈ ఆశ్లేష బలి అనేటువంటిదమ్మా ఎవరికి చేయాలి? నేను ఒక్కసారి చేయించాను. అది ఎలా ఉంటుందంటే అశౌచ విధిని అనుసరించి ఉంటుంది. ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళకి అర్హత లేదు, మన ఇష్టానుసారం చేసుకుంటా అంటే కుదరదు. దానివల్ల వంశాలు నాశనం అయిపోతాయి కూడా. కొంతమందికి అనవసరంగా ఆశ్లేషాబలి లేని వాళ్ళకి చేస్తే తర్వాత వాళ్ళకి సంతానం కూడా కలగదు, చేయకూడదు, తప్పది. ఆశ్లేషాబలి ఒకటి, ఈ యొక్క పితృదోష నివారణ ఒకటి మధ్యన ఎక్కువగా మనం చూస్తున్నాం. ఏది ఎవరికి అవసరం, ఏది ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయం అనేటువంటిది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించాలి. మీ అందరికీ చెప్తున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు ఆవిడ గబిక్ర ఆశ్లేష నక్షత్రం గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, లేదంటే నన్ను అడగకుండా నేను చెప్పను. నాకు ఎందుకు తలనొప్పి నెత్తి నొప్పి ఎట్లాగో వించచ్చే తత్వాలు మీ ఎవరికి లేవు. నేను ఇక్కడ ఎన్ని చెప్పి చచ్చినా ఇక్కడ కూర్చొని వినండి అయ్యా అని చెప్పి చస్తూనే ఉంటాను. నేను ఇక్కడ మీ బ్రతుకులు ఏంటంటే ఎన్ని చెప్పి చచ్చినా అని మేము ఇంకోటి ఎవడో వచ్చి ఈ ఆశ్లేషాబలికి ఈ నక్షత్రంలో పుట్టిన ఈ పూజ చేయించుకుంటే చేస్తారం కానీ ముందు పరిగెడతారు అక్కడికి. మనం బ్రతుకులవి మనకి ఎవడేం చేయగలిగేదేం లేదు. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు నాన్నని నాన్న అని పిలుస్తాం, పెద్ద తర్వాత పెదనాన్న అని పిలవంగా, అమ్మని అమ్మ అని పిలుస్తాం, పిన్నమ్మను అత్తయ్య అని పిలవంగా, అలానే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి ఆశ్లేష బలి చేయాలి అనేటువంటిది పచ్చి అబద్ధమైన మాట. శాస్త్ర ప్రమాణంలో ఎక్కడ ఒప్పుకోదు. అతని జాతకంలో ఉండేటువంటి దుర్దోష యోగాలు లాంటివి ఏదైనా ఉంటే వాటిని అనుసరించి, అంటే అతని ఒక్కడికే కాదండి. ఇప్పుడు ఒక ఆశ్లేష నక్షత్రంలో ఒక మనిషి జాతకం చూసాం, అతని తండ్రి అతని తాతకు కూడా చూసి కనీసం రెండు తరాలు 3 తరాల నుంచి కొన్ని రకాల దోషాలు సంక్రమిస్తున్నప్పుడు మాత్రమే ఆశ్లేష బలి చేయాలి. నాకేదో దోషంలో నాదేదో ఆశ్లేష నక్షత్రం అందులో దోషం ఉంది కాబట్టి ఆశ్లేష బలి పూజ అంటే అది చాలా అంటే చాలా దోషం అమ్మ. తర్వాత వివాహం అయితే సంతానాలు కూడా కలిగే అవకాశాలు తక్కువ, చాలా తక్కువ. కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది మీ శ్రేయస్సు కోరి చెబుతున్నా. కాదండి వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి మేము వెళ్తాం, కుక్కే వెళ్తాము, కుక్కి కాకపోతే తోసుకుంటే వెళ్ళండి, ఎవరికి కావాలి? అనవసరమైన దాని జోలికి వెళ్ళి లేని పాపాన్ని మూట కట్టుకోవడం కన్నా వాటిని వదిలేసుకొని ఇంట్లో హాయిగా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారికి మనకు బోల్డ్ పొట్లు ఉంటాయి. మీకు ఏదైనా దోషం ఉందేమో అనుకుంటే మంగళవారం లేదా ఆదివారం ఇంత పంచదార బియ్యం పిండి కలిపి పుట్ట చుట్టదా వేసిరండి ప్రశాంతంగా,
అంతేగాని ఎక్కడికో వెళ్ళి దానికి ఏదో బలి పూజ చేస్తాను, బలి పూజ అనేటువంటిదే ఎవరికి పడితే వాడికి అర్హత లేదు. ఎక్కడైతే కనుక ఆశ్లేష పూజ వేరు, ఆశ్లేష బలి పూజ వేరు. ఆశ్లేష బలి అని ఎప్పుడైతే అంటారో ఆ అయిన దానికి కాని అయినవాడు కానివాడు అయిన దానికి కాని దానికి ఆ బలి అనేటువంటి ఆ దాంట్లో పూజ చేసుకునే అర్హతలు లేవు. దానికి ఆ పూజ చేయించుకోవాలంటే మనకు సుమారుగా 15 రకాల అర్హతలు ఉండాలి. అంటే అంత దోషాలు ఆపాదించి ఉండాలి. ఆ దోషం అనేటువంటిది ఏ నక్షత్రం వాడుకున్నా తత్సంబంధమైన దోషం మీద ఆశ్లేష నక్షత్ర శాంతి చేయించాలి. అది ఏ నక్షత్రమేనమ్మా, 27 నక్షత్రాలు నక్షత్రం ఏదైనప్పటికీ కూడా ఆ తత్వ దోషం అనేటువంటిది వాళ్ళ తాతగారు తండ్రి గారి నుంచి కూడా అది వస్తుంది అంటే దాని నుంచి బయటపడటానికి ఆశ్లేష నక్షత్ర శాంతి చేయించాలి. అంతేగాని ఆ బలి పూజ అనేటువంటి చేయించాలి. అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాడికి చేయించాలి అనేటువంటిది చేయించాల్సిన పని లేదంట. ఒక్కసారి మీకు జ్ఞానం ఉన్నది, మనం అన్నం తింటున్నాము ఏది పడితే తినట్లేదు అనుకున్నట్లయితే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఎక్కడ ఈ పదాలు లేవు, ఉన్నాయండి. 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ఆశ్లేష బలి పూజ ఎక్కడ వినట్లా. ఈ మధ్యకాలంలో మితిమీరి మేము వింటున్నాం. మనకు కొంచెం జ్ఞానం ఉండాలి. ఆశ్లేష బలి అనేటువంటిది మనకి 40 సంవత్సరాల వయసు 50 సంవత్సరాల వయసు వచ్చింది కదా, మన పిల్లలకు చేయించమంటున్నారు. మనం చిన్నప్పుడు ఎప్పుడూ వినలేదు కదా, ఇవాళ ఎలా వచ్చింది? అప్పటి శాస్త్ర ప్రమాణాల పుస్తకాలే కదా ఉంది. ఆ ప్రమాణ పుస్తకాలు చూసే కదా ఎవరైనా చెప్పాల్సింది. సో అది లేదు అనేటువంటి విషయం గమనించుకోవాలమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.